మీ పేరు? రవీంద్ర నాయుడు. మీరు ఎక్కడి నుంచి వస్తారు? మన సరకేర గుడిపాల నుంచి. మీకు ఎవరు చెప్పారు ఇట్లా ఉంది సరకేర అనేసి? మా మరదలు అనసూయ చెప్పింది. అనసూయమ్మ చెప్పారా? ఓకే పా. మీరు మోహన్ నాయుడు అనసూయ. అనసూయమ్మ. ఓకే, మీకు ఇక్కడ రాకన ముందు మీకు ఏమేమి ప్రాబ్లం ఎలా మీరు ఫేస్ చేశారో, ఇక్కడ వచ్చిన తర్వాత మీకు ఏం నొప్పి తగ్గింది? నాకు ఈ జాయింట్ ప్రాబ్లం వచ్చింది, ఓవర్ వెయిట్ హార్డ్ వర్క్ వల్ల. ఫోర్టీస్ హాస్పిటల్ 2 సార్లు పోయినా, ఆర్మీ తరఫున. ఓకే, ఈ ఎక్స్రే తీసినారు, స్కానింగ్ తీసిన, అంతా తీసినారు. ఇది 6 నెలలు మాత్రలు తిన్నారు, కుదరలేదు. మళ్ళీ వరంగల్ పోయినా, ఆయుర్వేద 2 సార్లు పోయినా. అక్కడ ఆయుర్వేద మెడిసిన్ తిన్నా, కానీ ఇది లేదు. అనసూయమ్మ చెప్పింది 7 వస్తే కుదిరిపోతుంది. నాకు డౌట్, ఈ జాయింట్ కు 7 ఈట్ పెడితే అయిపోతుంది. మిమ్మల్ని కూడా అడిగినా, అది ఎట్లా అవుతుంది నాకైతే డౌట్. 1 వారం వచ్చినా మళ్ళా ఆటోమేటిక్ తీసుకున్నా, మళ్ళీ రికవరీ బాగా తీసుకున్న తర్వాత మొదలనే రోజు బాగా అయిందా? 3వ రోజు బాగా? 2-3 రోజులకే ఎఫెక్ట్ తెలిసిందా? ఓకే, ఇప్పుడు ఆటోమేటిక్ తీసిన తర్వాత మీకు రిజల్ట్ వచ్చింది బాగా. ఎన్ని రోజులకి ఇక్కడ వచ్చిన తర్వాత? ఒక 10-15 రోజులకే ఈ రిజల్ట్ తెలిసింది బాగా. ఇప్పుడు మీకు ఆడికి కంపేర్ చేసుకుంటే ఇక్కడ కంపేర్ చేసుకుంటే ఏది బెటర్? మీకు ఇక్కడ వచ్చిన తర్వాత మంచి, అక్కడ అంత దూరం పోవాలంటే కూడా నడవను కాదు, కట్టెత్తుకుని పోవాలి. నేను కూడా స్టూల్ పెట్టుకోవాలా. అట్నే మొత్తం అట్నే జూ అని ఇది తిమ్ముర్లు మరి పట్టేది, నొప్పి తట్టుకోను కాదు. మాది 63. ఈమెను పంపించేది స్టార్టర్, అది పోలేదంటే మళ్ళీ నేను పోయేది. ఆయన పోతే ఎత్తుకోదు ఆటోమేటిక్. మళ్ళీ నేను పోయి 30 గిట్టి ఎత్తే మళ్ళీ ఎత్తేసేది. అంత దూరం పోవాలంటే కూడా చాలా కష్టం. ఇంకా జీవితం అంతేనేమో అనుకున్నా. మెట్లు వెయిట్ కూడా మళ్ళీ మిషన్ స్ప్రే చేస్తాం కదా కలుపు ముందు. 2 ఎకరాలు నేనే కూడా వేసిన. 1 ఎకరా వేరే వాళ్ళు తీసినాను. అతను 20 ట్యాంకులు 1150 రూపాయలు అయింది. వాటర్ పోసింది నేనే. మనం ఇంత ఎఫెక్ట్ గా హార్డ్ వర్క్ వాటర్ పోస్తే కూడా మనకేం ప్రాబ్లం రాలేదు కదా, మనం కొట్టొచ్చు. అతను చెప్పేసిన అంత ఇది లేదు. ఇంతకుముందు మీరు చాలా సఫర్ పడ్డారా నిశ్చితానికి? పోయిన సంవత్సరం జూలై నుంచి కైలోకి అడుగు పెట్టలేదు. ఏం చేయను కాదు, స్టూల్ వేసుకుని పాలు పెడతా ఉంటాం అంతే, ఇంకేం నడవను కాదు. బండిలో స్కూటీలో పోతాం, చూసిన వాళ్ళకు బాగుండడు అనుకుంటారు, కానీ నా బాధ నాకు తెలుస్తుంది. ఇప్పుడైతే బాగా ఎక్సలెంట్, 75-80%. కానీ ముందు మాదిరి యాక్టివ్ గా, మంచి లేసుగా శరీరము, యాక్టివ్ గా బాగా సోమర్థనం ఉండదు. అన్ని తింటా అంటే తినేదంటే ఎక్స్ట్రా కాదు, ఎంత అవసరం అంతే. ఇంతకు ముందు కూడా లిమిట్ గా ఉండింది. ఆ కైలో పోకుండా వర్క్ చేయకుండా దానివల్ల ఫ్యాట్, కొలెస్ట్రాల్, కొంచెం హార్డ్ వర్క్ చేసేవాడు రోజు చెమటలు పట్టేది. ఈడ థెరపీ తీసుకుంటా, దానికన్నా డబుల్ చెమటలు కారిపోయేది కైలలో. నిద్ర బాగా వస్తుంది. నాకు కనీసం వరంగల్ ఒకసారి పోయి రావాలంటే 7-8 వేలు ఖర్చు. అక్కడ ఫ్రీ ట్రీట్మెంటే, అయినా టాబ్లెట్స్, ఆయుర్వేదిక్ మెడిసిన్ 1 మంత్ ఇచ్చినారు. కానీ అక్కడ పోతేనే కుదరదు. సెకండ్ టైం పోయినా, కానీ ఏమో ఒక 20-30 వేలు అయింది. ఎక్సర్సైజ్ మ్యాన్ ఉండి ఫ్రీగా ట్రీట్మెంట్ అయ్యి కూడా. వరంగల్ పోయిందనో ఎక్కువ ఖర్చు, బెంగళూరు పోవాలనే ఖర్చు. సార్ ఎక్కడ? వరంగల్లో రామారావు అని పివి నరసింహారావు వాళ్ళ అన్న కొడుకు. ఆయన పడుకోబెట్టి ఇక్కడ తీస్తాడు, నరం లాగుతాడు. 2 రోజులు ఉండమన్నాడు. సెకండ్ టైం కుదిరిపోతుంది పోన్నాడు. అక్కడ 2 రోజులు బాగా అయింది. మళ్ళీ వచ్చినాక మళ్ళీ ఎఫెక్ట్ ఇది అయింది. కానీ ఇక్కడ నాకు డౌట్, నిజంగా 90% ఇక్కడ పోయి ఈట్ చేస్తే కుదురుతుందా వీళ్ళని కూడా, అది ఎట్లా డౌట్. ఈ జాయింట్ కు ఈట్కు ఏం సంబంధం అనేసి. కానీ ఆటోమేటిక్ పెట్టుకున్నాక అంతా మళ్ళీ చేసినాక జమ్మని ఎలాంటి డౌట్ లేదు. అది నేను వినపడినాను, వీళ్ళు చెప్పలేదు నాకు. సౌత్ కొరియాలో 600-500 నుంచి భూమి నుంచి తీస్తారు ఈ స్టోన్స్. వాళ్ళు మాడిఫై చేసి దాని కరెంట్ పెట్టి దాంట్లో వచ్చే హీట్ వచ్చి అది మెడిసిన్ ల్యాబ్ లో చెక్ చేసి, అది మనకు తెలియదు కొందరికి. అక్కడ పడుకుంటే హీట్ ఎక్కిపోతుంది, మన ఒళ్ళంతా వీక్ అయిపోతుంది, ఏదో ప్రాబ్లం వచ్చేస్తుంది, అదే తప్పు. కానీ బెడ్ మీద పడుకున్నామంటే 4 పక్కల హీట్ ఎక్కాలి బాడీ, అప్పుడు లోపల అంతా కరుగుతుంది. కొలెస్ట్రాల్, ఇది ఫ్యాట్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా. అప్పుడు ఎముకలకు వరకు పోయిందంటే కనీసం ఒక 40-50 రోజులు మనం పెట్టుకోవాలా. రోజు హీట్ ఎక్కుతా ఉంటే అది కరుగుతూ ఉంటే ఎముకల వరకు పోతుంది, ఎముకలకు మళ్ళీ స్ట్రెంత్ వస్తుంది. అది మనకు జనరల్ నాలెడ్జ్, ఆటోమేటిక్గా ఆలోచించుకోవాలా.
ఫిట్నెస్ ఎనర్జీ బాగా వస్తుంది. అది జనాలు ఈటు పెట్టగలరు, అది ఏమో తెలియదు చాలా మంది. లేకపోతే ఏమంటారు, ఏమి లేనిది వాళ్ళు ఫ్రీగా పెడతారు. అది కంపెనీ పెట్టింది, అది అందరూ డబ్బులు కాసిపడరు కదా. ఒక కంపెనీ ఒక ఇది ఏముంటుంది. బాగుండదు. నేను బెంగళూరు పోయినాను సార్. అది ఇది ఆటోమేటిక్, అది మాదిరి సోఫా మాదిరి ఉండదు. ఈ చేతులు కాళ్ళు మొత్తం మాకు తెలిసిన మాట మేనేజరు నన్ను అరగంట సేపు ఇచ్చేసింది. మొత్తం ఇట్ట గుద్దేస్తుంది, మాలిష్ చేస్తుంది, నీకు మంచిగా నిద్ర వస్తుంది ఆడ. అది మాదిరి వీళ్ళు కూడా పెడతారు, ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తా ఉన్నారు. కానీ ఇది మనకి చిత్తూరులో ఉండేది మన అదృష్టం. దయచేసి అందరూ ఉపయోగించుకోవాలా. ఏమండి 7 months అది మనం అక్కన పక్కన వాళ్ళు చెప్పి మనం వినేవాళ్ళు ఉంటే ఒక 5 నిమిషాలు చెప్తాము, వినకపోతే ఇంకా వాళ్ళ ఇష్టం. మనం ఏం చేస్తాము? మన ఆరోగ్యం మనకు ముఖ్యం, మహాభాగ్యం. డబ్బులు చనిపోయేదాకా సంపాదిస్తాం, అది కూడా రాదు. ఆరోగ్యం ఉన్న నాళ్ళు ఆరోగ్యం ఉంటే ఒకరి మీద ఆధారపడకుండా, ఈ కాలం పిల్లలు ఎవరు ఉంటారు, ఫోన్లలో బయట ఉంటారు. మనం చూసేది ఎవరు? మన చేతుల్లో మన ఆరోగ్యం ఉండదు. అందువల్ల ఒకరి మీద ఆధారపడకుండా మన ఆరోగ్యం బాగుండాలంటే దీన్ని యూజ్ చేసుకోవాలా. ఎవరు పాజిబుల్ ఉండేవాళ్ళు బెడ్లు కొనుక్కోవచ్చు. ఏమే అది మనం అనుకుంటే మన ఆరోగ్యం ముఖ్యం కదా. ఎంతో సంపాదిస్తే పిల్లలు పెడతాం, మన ఆరోగ్యం కొద్దిగా 1% పెడతాము, తప్పేమీ లేదు. అది మన ఆరోగ్యం మన ప్రాపర్టీ. ఇంకేం చనిపోయేంత వరకు ఒకరి మీద ఆధారపడకుండా ఆరోగ్యం ఉంటే చాలు. అది దయచేసి అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మీరు సరక రాకన ముందు మీకు ఎట్లా ఉండింది నొప్పి? ఇక్కడ వచ్చిన తర్వాత నొప్పి తగ్గింది? సరాకార బండి పెట్టేసి ఎత్తుకుంటుంది, ఆ నుంచి నడిచి వచ్చేదానికి వేయలేదు నా వల్ల. లిఫ్ట్ లో స్టార్టింగ్ లిఫ్ట్ లో ఆడి వరకు వచ్చేదానికి కూడా అవ్వలేదు, పెయిన్ ఎక్కువ. మళ్ళా 2-3 సార్లు మెట్లు టెస్టింగ్ నాకు ఇది అవ్వాలని. ఇప్పుడు 2-3 సార్లు కదా. ఈ పవన్ గారు కూడా చూసినారు, మెట్లు ఎక్కువ ఉండబ్బా నాకు తెలవాలా నా స్ట్రెంత్ అటనేసి. ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు వచ్చారు కదా, ఏమి లేదు. ఇప్పుడు ఒక 10 రోజులుగా నేను ఇక్కడ రాలేదు, లైట్ గా ఇది వస్తా పెయిన్. అది అనుకున్నాను ఆ మెడిసిన్ ఆ ఎఫెక్టే క్యారు అనేసి. కనీసం ఇక్కడ మినిమం ఒక 40 రోజులు కంటిన్యూగా వస్తున్నామంటే ఎఫెక్ట్ తెలుస్తుందండి ఖచ్చితంగా. అది డే బై డే రికవర్ అవుతుంది. మాత్రలు ఒక పూట తిన్నామంటే అది కొంచెంపే, మళ్ళీ ఏమి లేదు. మాత్రలు ఆయుర్వేదిక అది వదలకూడదని తెచ్చినాక ఢిల్లీ నుంచి తెప్పించిన 3100. మళ్ళా దానికి కూడా ఢిల్లీ నుంచి వరంగల్లో ఒక 5-6 వేలు కానీ ఇది ఆ మాత్రలు వాడినాక 1 hour తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు మాత్రలు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ లో పోయినా, మళ్ళీ డిసెంబర్ లో పోయినా. ఆడ ఒక్కొక్కసారి 7-8 వేలు అవుతుంది. ఇక్కడ ఏం లేదు, 0 ఇల్లు. రావాలన్నా కూడా ఎలక్ట్రిక్ బైకే అంతే. వాటర్ బాటిల్ ఖర్చు కూడా మన ఇంట్లో యూజ్ చేస్తాం కదా. ఇప్పుడు ఆడున్నా తాగుతాము, వీడికి వచ్చినా ఏముండదు. మన వరకు మన శరీరానికి తాగుతాం కదా, దానికి ఖర్చు ఏమి లేదు కదా. ఇంకొకటి ఏమంటే ఎలక్ట్రిక్ బండి కదా, ఎలక్ట్రిక్ బండి వస్తాం, గుర్రైనా వస్తాం, పోతాం అంతే. మంత్లీ ఒక 50 రూపాయలు కరెంట్ ఛార్జ్ అంతే, ఇంకేం లేదు. హ్యాపీ ఉంది ఇక్కడ వచ్చిన తర్వాత. హ్యాపీగా ఉంటారా? ఇక్కడ ఆ టెస్టింగ్ కూడా చేసినాము, కొలెస్ట్రాల్ ఫ్యాట్ ఎక్కువ ఉంది. మళ్ళా 3 వారాల తర్వాత చేస్తే 50% కాదు 60-70% తగ్గిపోయింది. అది నాకు 0% రావాలని మనం అనుకున్నామంటే అది సాధించాలి. మన శరీరానికి కూడా మనం చేద్దాం. అది మన ధైర్యం. కానీ 50 ఏళ్ళు పైబడితే ముందు మాదిరి చేయలేము, మనం తగ్గించుకోవాలా. చేసినా కానీ తగ్గించుకుంటే మన ఆయుష్ బాగుంటుంది అంతే. అమ్మ ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత మీకు ఏమేమి ఇంప్రూవ్మెంట్ వచ్చింది? మాకు బాగుంది. ఈ చేతులు అవంతా నువ్వు బాగా మాట్లాడు, బాగా ఇంట్లో మాదిరి మాట్లాడు. ఈ చేతులు ఇవంతా వచ్చేలేదు, ఇంకో నొప్పి అయిపోతుంది. ఈ నడుము నొప్పి, మళ్ళీ మెయిన్ రోడ్డు పోయేది, ఇంజక్షన్ వేసుకునేది. ఇప్పుడు బాగా ఇవి వచ్చేలేదండి, ఊదిపోతా ఉంది. జాయింట్లు బాగున్నాయి. ఇట్లా
ఇట్ట అదే ఇప్పుడు బాగుంది, ఫ్రీగా ఉండాను, ఒళ్ళంతా లేసుగా ఉంది, బల్బు ఏం లేదు. ఈ మధ్యలో 10 రోజులు రాలేదు, మొన్న ఒక దినం నడువు నొప్పి వచ్చింది, మళ్ళీ ఒక రోజు ఆటోమేటిక్ పెట్టుకున్నారు, మళ్ళీ క్లియర్ అయింది. ఒళ్ళు లేసుగా ఉంది, బాగుంది, బల్బు ఏం లేదు. ఇప్పుడు సంతోషమా? సంతోషంగా ఉంది. మీకు వెరీ హ్యాపీ అండి. వస్తుంది చాలా. చీర అడిగారు కదా, ఇంక కొద్ది రోజులు చీర కూడా వస్తుంది, మనం- వర్షం వచ్చింది. చీర మీరు వీలైతే ఇది మార్చి వాటర్ ప్రొవైడ్ చేస్తే అందరూ ఉపయోగించుకొని కొంచెం వాటర్ ప్రాబ్లం మిషన్ వచ్చి 1 మంత్ అయింది. వాటర్ ప్రాబ్లం ఆ మిషన్ పెట్టండి, ఆ చైర్లు అవన్నీ ఒకటి స్టెప్ బై స్టెప్, ఒకే రోజు కాదు. హాస్పిటల్ కంఫర్ట్ చేయండి, అది బెస్ట్. అదే అదే ఇది మంచిది కదా, డబ్బులు కూడా సేవ్ అవుతుంది కదా. డబ్బులు సేవే కాదు, మన ఒళ్ళిలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఫ్యాట్ ఖచ్చితంగా పోతుందండి, దాంట్లో డౌటే లేదు. నమ్మిన వాళ్ళకి నమ్మినంత, నమ్మకపోతే ఇంక వాళ్ళ కర్మ మనం ఏం చేయలేము. అదిగా సార్ ఒక్కొక్కరికి 10 సార్లు చెప్తాం అనుకో, వాళ్ళు నెగిటివ్ థింక్ చేస్తారు. ఈయన ఏమి లేనింది 10 సార్లు చెప్తారు మనకు, వీళ్ళకైతే ఉండదా. వాళ్ళు ఫ్రీ ట్రీట్మెంట్, దాంట్లో కమిషన్ ఏమవుతుంది, వేరే వాళ్ళ ఆరోగ్యం అదే. ఇక్కడగా 40-50 రోజులు తీసుకుంటే వాళ్ళ లైఫ్ గ్యారెంటీగా పెరుగుతుందండి, దాంట్లో డౌటే లేదు. ఈ సడన్ గా హార్ట్ అటాక్, ఆ నొప్పులు ఈ నొప్పులు అదంతా ఏముండదు, నమ్మకం గ్యారెంటీ 100% అండి. సరే ఏమి లేదు, నాకు 10 ఏళ్ళుగా ఈ బుధం నొప్పి వచ్చింది, ఈడ టెన్స్ పెట్టుకున్నాను, ఇప్పుడు మేలు. అందుకే నేను బెడ్ తీసుకున్నాను, నాకు ఎవరు చెప్పలే, ఒకే వారానికి ఆర్డర్ ఇచ్చేసిన. నాకు ఇప్పుడు 20 రోజులు ఫైన్ అయిపోయింది, వచ్చి బెడ్ అమౌంట్ కట్టేసి, నాకు తీరికలే. అంతే అంతే హ్యాపీ అండి. మనం ఉండేది కాదు, మన పక్కన వాళ్ళు కూడా బాగుండాలని కోరుకుంటాం. అంతే. ఓకే.